భక్తి నీరాజనానికి స్వాగతం. మన దేశం ఎన్నో చారిత్రక ఆలయాలకు నిలయం. ప్రపంచంలో ఎక్కడా లేనంత పురాతన వారసత్వ సంపద మన సొంతం. చాలా ఆలయాల చరిత్ర విశిష్టతల గురించి మనందరికీ ఎంతో కొంత తెలుసు. అయితే ఇప్పటికీ కొన్ని టెంపుల్స్లో అంతుబట్టని రహస్యాలు చాలా ఉన్నాయి. మరి ఆ ఆలయాలు ఏమిటి? వాటి వెనకున్న రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మనమందరం కంచి నుండి కాశ్మీర్ వరకు ఎన్నో ఆలయాలకు వెళ్తుంటాం. దైవ దర్శనం తర్వాత కాసేపు అక్కడే ఉండి ప్రసాదం స్వీకరించి తిరిగి వెళ్ళిపోతాం. అయితే మనం తెలుసుకోవాలి కానీ కొన్ని టెంపుల్స్ వెనక చాలా రహస్యాలుంటాయి. ఆ మిస్టరీలు ఛేదించేందుకు ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. 64 కోట్ల దేవుళ్ళు దేవతలు నడయాడే పవిత్ర భూమి మనది. అందుకే ప్రతి వీధిలో గుడి ఉంటుంది. కానీ కొన్ని గుళ్ళు ఒకేలా ఉండవు. కొన్ని వైవిధ్యంగా ఆశ్చర్యం కలిగిస్తాయి. కొన్నిటి చరిత్ర నమ్మశక్యం కాదు కూడా. అసలు ఇలాంటి ఆలయాలు మన దేశంలో ఉన్నాయా అనిపిస్తుంది. మరి ఆ ఆలయాల గురించి సింపుల్గా తెలుసుకుందాం. వాటి వెనుక దాగిన రహస్యాల్ని తెలుసుకొని కాసేపు ఆశ్చర్యపోదాం. దయ్యాలు, భూతాలు, పిశాచులు, చేతబడుల వంటివి వదిలిపోవాలంటే ఏం చెయ్యాలని రాజస్థాన్ జనాన్ని అడిగితే మహేందీపూర్ బాలాజీ ఆలయానికి వెళ్ళమని చెబుతారు. దౌసా జిల్లాలో ఉంది ఈ టెంపుల్. రోజు వేల మంది భక్తులు అక్కడికి వెళ్తుంటారు. వాళ్ళు చూపించే భక్తి భరించలేని విధంగా ఉంటుంది. కొందరు సలసలా కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటుంటారు. ఇంకొందరు ఉరివేసుకున్నట్లు వేలాడతారు. మరికొందరైతే గొలుసులతో కట్టేసుకొని తలను గోడకేసి కొట్టుకుంటుంటారు. ఇదంతా ఎందుకంటే తమను దయ్యాలు వదిలిపోవాలి అంటారు. పూజారులే దగ్గరుండి ఇలాంటివి చేయించడం బహుశా దేశంలో ఈ ఒక్క గుడిలోనే చూడొచ్చు. అన్నట్టు ఇక్కడ ప్రసాదం ఇవ్వరు. ఆలయం నుంచి వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదంట. అలా చూస్తే దయ్యాన్ని తమలోకి రమ్మని పిలిచినట్లట. ఇది నిజమా కాదా అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి. సాధారణంగా మనం దేవుణ్ణి కీర్తిస్తాం. అదే ఆ టెంపుల్కి వెళ్తే మాత్రం తిట్టాల్సిందే. కేరళలోని కొడంగల్లూర్ భగవతి ఆలయం ప్రత్యేకత ఇది. ఏటా ఇక్కడ 7 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఆ టైంలో భక్తులు కత్తులతో ఎంటర్ అవుతారు. తలపై దాడి చేసుకుంటారు. రక్తం ప్రవాహంలా కారుతుంది. అలాగే గుళ్ళల్లోకి వెళ్తారు. భద్రకాళి అమ్మవారిని నానా తిట్లు తిడతారు. అక్కడితో అయిపోదు. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ గుడిపైకి రాళ్లు విసురుతారు. 7 రోజుల పాటు ఉత్సవాల తర్వాత వారం పాటు ఆలయాన్ని మూసివేస్తారు. ఆ టైంలో రక్తపు మరకల్ని శుభ్రం చేస్తారు. ఇక అప్పుడప్పుడు మాయమై తిరిగి కనిపించే టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే గుజరాత్ వడోదరలోని స్తంభలేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకోండి. అరేబియా సముద్ర జల తీరాల్లో ఉంది ఈ గుడి. ఇక్కడి ఈశ్వరుడు ధైర్యం చేసి మన దగ్గరకు వచ్చే వాళ్లను కరుణిస్తాడని భక్తుల అపార నమ్మకం. సముద్ర అలల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించగలం. పెద్ద అలలు వస్తున్నప్పుడు ఇది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. కొన్ని గంటల తర్వాత తిరిగి కనిపిస్తోంది. ఈ ప్రత్యేకతే ఈ గుడిని ఫేమస్ టెంపుల్గా మార్చేసింది. మన తెలుగువారి తిరుమల తిరుపతి టెంపుల్ కూడా ప్రత్యేకమైనది. పూజలు, భక్తజన సందోహం ఇవన్నీ ఒక ఎత్తు, కేశ సంపద మరో ఎత్తు. రోజు ఈ ఆలయంలో 60,000 మంది దాకా తలనీలాల రూపంలో మొక్కు చెల్లిస్తుంటారు. అందువల్ల ఏటా 100 టన్నుల కొద్ది జుట్టు పోగవుతుంది. దీన్ని ఈ వేలంలో అమ్మితే టీటీడీకి 300 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. తిరుమలలో హుండీ ఆదాయం తర్వాత ఎక్కువ రెవెన్యూ వస్తున్నది ఈ జుట్టు ద్వారానే. టీటీడీ నుండి ఈ జుట్టు విదేశాలకు వెళ్తోంది. ఎక్కువగా అమెరికా, ఇటలీ, చైనాకు ఎక్స్పోర్ట్ అవుతోంది. అక్కడి విగ్గుల కంపెనీలు ఈ హెయిర్స్తో విగ్స్ తయారు చేస్తున్నారు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఒకే ఒక్క ఆలయం. అదే రాజస్థాన్లోని పుష్కర్లోని బ్రహ్మ ఆలయం. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఔరంగజేబు మన దేశాన్ని పాలించిన సమయంలో చాలా హిందూ దేవాలయాలు ధ్వంసమైనట్లు చరిత్ర చెబుతోంది. ముఖ్యంగా పుష్కర్లో ఆలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే బ్రహ్మ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఔరంగజేబు అనుచరులెవరూ దాన్ని టచ్ చేయకపోవడం విశేషం. పాలరాయితో చెక్కిన ఈ ఆలయం లోపలి గోడలకు భక్తులు సమర్పించిన విరాళాలతో సేకరించిన వెండి నాణాలు అమర్చారు. ఈ టెంపుల్, దీని చుట్టూ ఉన్న వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నది భక్తుల మాట. ఇక రాజస్థాన్ బికనూర్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఓ విచిత్రమైన గుడి. అదే దేశ్నాక్లోని కార్నిమాత టెంపుల్. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే ఎలుకల్ని పూజిస్తారు. దుర్గాదేవికి ప్రతిరూపమైన కార్నిమాతను ఎలుకల్లో చూసుకుంటారు.
ఇక్కడి భక్తజనం. అందుకే ఈ ఆలయంలో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి. భక్తులు వాటికి పాలు, ఇతర ప్రసాదాలు పెడతారు. బికనూర్ పర్యటనకు వెళ్లే టూరిస్టులు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ఎందుకంటే ఎలుకలకు పూజ చేయడం అన్నది అరుదైన విషయం. చాలా మంది వాటిని వీడియోలు తీసుకుంటుంటారు. ఏ గుళ్ళోనైనా స్వీటో హాటో ప్రసాదంగా పెడతారు. ఈ టెంపుల్లో మాత్రం మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని శివుడి ప్రతిరూపమైన కాలభైరవనాథ్ ఆలయం ఇది. ఇక్కడ నైవేద్యం సహా దేవుడికి సమర్పించే ప్రతి దాన్ని మద్యంతోనే తయారు చేస్తారు. అది విస్కీ కావచ్చు లేదా వైన్ కావచ్చు. కాలభైరవుడి నోట్లో ఆల్కహాల్ పోస్తారు. దాన్నే ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. మామూలుగా ఆలయాల చుట్టుపక్కల షాపుల్లో పువ్వులు, స్వీట్ల వంటివి అమ్మడం కామన్. ఇక్కడ మాత్రం ఏ షాపుకు వెళ్ళినా మద్యమే అమ్ముతారు. అద్భుత కళా నైపుణ్యం తమిళనాడు తంజావూరులోని బృహదీశ్వర ఆలయం సొంతం. ఈ ఆలయంలో ఎక్కువ భాగం శుద్ధమైన గ్రానైట్తో నిర్మించారు. ఇదే సైంటిస్టులకు సవాల్ విసురుతోంది. ఎందుకంటే ఈ ఆలయానికి చుట్టుపక్కల 60 కిలోమీటర్ల వరకు గ్రానైట్ నిక్షేపాలు, ఆనవాళ్లు కూడా లేవు. ఎప్పుడో 1000 ఏళ్ల కిందట ఈ ఆలయాన్ని నిర్మించేందుకు ఎక్కడి నుండి గ్రానైట్ తీసుకొచ్చారు, ఎలా తెచ్చారు అన్నది ఆశ్చర్యకరం. ముఖ్యంగా గోపురం 80 టన్నుల బరువున్న ఏకశిలతో తయారైంది. ఏ క్రేన్లు లేకుండా ఆ భారీ శిలను అంత ఎత్తుకు ఎలా చేర్చగలిగారన్నది ఇప్పటికీ అంతుపట్టని రహస్యంగా మిగిలిపోయింది.